ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దంతాల సెన్సిటివిటీ తగ్గటానికి ఏం చేస్తే న్యాచురల్గా బాగుంటుందో తెలుసుకోబోతున్నాం. దంతం పైనుండే ఎనామిల్ అనేది మన శరీరములు అన్నిటికంటే అతి గట్టిది, చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. అంటే అంత స్ట్రాంగ్ ఎనామిల్ ఉండటం వల్లే దంతానికి కవచంలాగా అది రక్షణగా నిలిచి ఉంటుంది. సెన్సిటివిటీ ఎవరికన్నా వచ్చింది అంటే దంతం పైనుండే ఎనామిల్ లేయర్ అనేది డ్యామేజ్ అవటం వల్ల సెన్సిటివిటీ వస్తుంది. జివ్వుమంటాయి, పళ్ళు లాగుతూ ఉంటాయి, ఒక్కోసారి కొన్ని ఏమైనా తింటుంటే కూడా పోట్లు అనిపిస్తుంటాయి. ఎనామిల్ ఎందుకు పోతుంది? అసలు ఎనామిల్ పోకుండా ఉండడానికి ఏం చేయాలి? ఎనామిల్ ఎంత స్ట్రాంగ్, దంతం ఎంత స్ట్రాంగ్ అనడానికి, దంతాన్ని మనం మట్టిలో పాతేసిన కొన్ని వందల సంవత్సరాలైనా అది మట్టిలో కరగలేదు. మట్టి కరిగించలేదు, మట్టి నాశనం చేయలేదు దంతాన్ని. రెండోది, కొన్ని రోజుల తరబడి మీరు నూనె మరిగిస్తూ బాండీలో దంతాలను వేసి వేపండి నూనెలో, అయినా దంతం పై నుండి ఎనామిల్ పాడు కాదు. ఎందుకంటే నూనె మరిగినప్పుడు 250 డిగ్రీలు వేడే ఉంటుంది. ఆ వేడికి కూడా ఎనామిల్ ఏమి కరగదు, చెలించదు. 1100 డిగ్రీల వేడికి గురైతే తప్ప ఎనామిల్ డ్యామేజ్ కాదు. అంటే ఇనుముని కరిగించడానికి, ఉక్కును కరిగించడానికి ఎంత వేడి ఎక్కితేనే అది ఇనుము లిక్విడ్లా మారుతుందో అంత వేడిని కూడా తట్టుకునే గుణం దంతం పైన ఎనామిల్కి ఉంది. అంతకంటే దాటి వేడెక్కితే అప్పుడు ఆ వేడికి కరుగుతుంది అనమాట, దంతం ఎనామిల్ కరిగిపోతుంది. అంత స్ట్రాంగ్ ఎనామిల్ కూడా అసలు మనకి ఎందుకు పోతున్నది? పోవటానికి కారణాలు చూస్తే సాల్ట్ ఎక్కువ తింటాం ఫస్ట్. ఈ సాల్ట్కి ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది. అందుకని ఎక్కువ సాల్ట్ మీద అసలు ఎవ్వరికి అనుమానం లేదు, సాల్ట్కి కూడా ఎనామిల్ పోతుంది. అందుకని జంతువులు సాల్ట్ తినవు, లైఫ్లో అసలు ఎనామిల్ పోనే పోదు వాటికి. ఫస్ట్ ఒకటి సాల్ట్. నెంబర్ 2 షుగర్. వైట్ పాయిజన్స్లు ఈ రెండు. ఎందుకు షుగర్ అంటే షుగర్ అనేది రకరకాల కెమికల్స్తో తయారు చేస్తారు కృత్రిమంగా. అందుకని యాసిడిక్ నేచర్, అది పూర్తి యాసిడిక్ ఫుడ్ అనమాట. ఈ కెమికల్స్ యాసిడిక్గా ఉండటం వల్ల ఈ యాసిడ్ కంటెంట్స్ అన్నీ దంతాలపై నుండి ఎనామిల్ ఇరిటేట్ చేస్తాయి. ఇప్పుడు మీరు ప్లేట్ మీద మోషన్ వదలటానికి యాసిడ్ బాటిల్స్ తెచ్చి వాడతారు కదా, ఆ యాసిడ్ బాటిల్లో దంతాన్ని వేయండి, ఊడిపోయిన దంతాన్ని, పీకిన దంతాన్ని 5-6 రోజులు, వారం రోజుల్లో దంతం మెత్తగా పొడవు అయిపోతుంది. ఆ యాసిడ్స్ అంత వేడిని తట్టుకోగలుగుతుంది కానీ దంతం యాసిడ్ని తట్టుకోలేదు. అందుకని యాసిడ్ ఇరిటేషన్ ఎనామిల్కి అంత ఎక్కువ ఉంటుంది. మెయిన్ సాల్ట్. నెంబర్ 2 పంచదార. ఈ రెండు. ఇక మూడవది తీసుకుంటే చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. ఈ రెండిట్లోనూ వైట్ పాయిజన్ అయిన పంచదార ఉంది, మరియు చల్లదనం బాగా. ఐస్ క్రీమ్ అంటే 0 డిగ్రీస్, కూల్ డ్రింక్స్ కూడా 5-6 డిగ్రీలు, 7 డిగ్రీలు టెంపరేచర్ ఉంది. బాగా చల్లదనానికి ఆ కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్స్కి, అందుకని కూల్ డ్రింక్స్ పురుగు మందుల్లాగా మొక్కల మీద కొడితే పురుగులు చచ్చిపోతున్నాయి. అంటే అన్ని కెమికల్స్ ఉంటాయి కూల్ డ్రింక్స్లో. ఆ ఎసిడిక్ నేచర్కి, కూల్ డ్రింక్స్లో ఉండే పంచదారకి దంతాలపై నుండి ఎనామిల్ శుభ్రంగా తినేస్తుంది. అందుకని పిల్లలకి వయసు రాకుండానే పళ్ళు సెన్సిటివిటీకి డెవలప్ అవ్వటం, వయసు రాకుండానే పళ్ళు పుచ్చడానికి కారణం అదనమాట. అందుకని ఇవి ఎక్కువగా చల్లదనం పాడు చేస్తూ, పంచదార పాడు చేస్తూ ఉంటాయి. దీంతోపాటు కార్బోహైడ్రేట్, ప్లెయిన్ కార్బ్స్ ఏవైతే ఉంటాయో, మైదాతో చేసినవి కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ, ఇలాంటి ఫైబర్ లేకుండా కార్బ్స్ ఎక్కడ ఉంటాయి అవి ఎక్కువ పాడు చేస్తాయి అన్నమాట. అవన్నీ చిగుళ్ళు సందులకి, పళ్ళ సందుల్లో పేరుకునేటట్టు చేస్తాయి. ఇవన్నిటి వల్ల గార పట్టేస్తుంది. అక్కడ గార పట్టినప్పుడు బ్యాక్టీరియాలు చేరి ఈ బ్యాక్టీరియాలు ఆ ఎనామిల్ తినేసేస్తాయి. ఇట్లాంటి కారణాలతో పళ్ళ పైనుండి ఎనామిల్ పోవటం వల్ల లోపల ఎనామిల్ పోతే డెంటిన్ బయటపడుతుంది, దంతం బయటపడుతుంది అనమాట. ఆ ఎనామిల్ రక్షణగా నర్వస్ కూడా లోపల ఉండేట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఎనామిల్ పోయిందో కోటింగ్, ఇక డెంటిన్ బయటపడుతుంది. నర్వస్ డైరెక్ట్గా వేడి దానికి తగులుతుంది, చల్లదనం డైరెక్ట్గా నర్వస్కి తగులుతుంది అనమాట. మరి అంతకుముందు ఎందుకు తగలలేదంటే ఎనామిల్ రక్షణగా ఉంది కాబట్టి లోపల నర్వస్కి టచ్ కాదనమాట. ఎనామిల్ పోయినప్పుడు తియ్యటి పదార్థాలు, చల్లటి పదార్థాలు, ఉప్పు ఎక్కువ ఉన్నవి,
అసలు ఉప్పు తినండి పళ్ళు ఎంత జువ్వమంటాయో మీకు, అంత ఇరిటేషన్ కలిగిస్తాయి అన్నమాట. అందుకని ఈ సెన్సిటివిటీ డెవలప్ అవడానికి ఇలాంటి తప్పులు మనం చేసేది. ఈ తప్పుల్ని ఎంత రెక్టిఫై చేసుకోగలిగితే అంత మంచిది. ఇంకా ఫర్దర్గా ఎనామిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నా, పళ్ళు సెన్సిటివిటీ మనకి కాస్త పోయి హాయిగా తినేటట్టు ఉండాలంటే ఏం చేయాలంటే, లేత జామాకులు దొరికితే అవి నమిలేసి ఊసేసేయండి. ఆ జామాకులో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఈ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా, గార పట్టకుండా దంతం పైన క్లీన్ చేయడానికి, బ్యాక్టీరియల్ గ్రోత్ నోట్లో పెరగకుండా ఎనామిల్ని రక్షణ కలిగించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. రోజుకు 2 సార్లన్నా అన్నేసి ఆకులు నమిలేసి ఊసేయటం మంచిదన్నమాట వాటిని. ఇది మంచిది. ఇక తుమ్మపొల్ల దొరికినప్పుడు, నల్ల తుమ్మపొల్ల, ఆ తుమ్మపొల్లతో కాస్త నమిలు చేస్తుంటే గార పట్టకుండా ఉంటుంది. బాగా పవర్ఫుల్ బ్యాక్టీరియాలు అనేవి 60-70% తుమ్మపొల్ల చంపగలిగే కెపాసిటీ ఉంటుందన్నమాట, బ్యాడ్ బ్యాక్టీరియా క్రిముల్ని. అందుకని అంత మంచి పవర్ఫుల్ స్ట్రాంగ్ది తుమ్మపొల్ల. దాంతో బ్రష్ చేసుకోవటం. ఎప్పుడన్నా నోరు దుర్వాసన వస్తున్నది, చిగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది, వాపులాగా ఉన్నాయంటే వేపొల్ల కూడా అప్పుడప్పుడు వాడుకోవచ్చు. వేప చేదు కూడా, వేప చిగుళ్ళు కూడా నమిలేసి చూసేయచ్చు, లేకపోతే వేపొల్లతో చేసుకోండి. తుమ్మపొల్లతో కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చేయటం మంచిదన్నమాట. ఇక దీంతోపాటు దంతాల సెన్సిటివిటీ తగ్గటానికి, నోరు ఫ్రెష్గా ఉండటానికి, పడుకునేటప్పుడు ఎప్పుడైనా రోజు రాత్రిపూట ఇన్ని నీళ్ళల్లో, ఒక చిన్న కప్పు నీళ్ళల్లో ఒక 5-6 డ్రాప్స్ 10 డ్రాప్స్ లవంగ నూనె వేసేసేసి కలిపేసి ఆ నీళ్ళని నోట్లో పోసుకొని పుక్కిలించి పడుకుంటే రాత్రి వేళల్లో చెడ్డ సూక్ష్మజీవులు బాగా పెరిగి ఈ దంతాలపై నుండి ఎనామిల్ని డ్యామేజ్ చేయకుండా, ఇరిటేట్ చేయకుండా, బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ని తగ్గించడానికి ఈ లవంగ నూనెతో పుక్కిలించడం అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పడుకునేటప్పుడు ఇది చేయటం వీళ్ళకి చాలా మంచిది. ఇక దంతాలు హెల్దీగా, చిగుళ్ళు దృఢంగా ఉండాలంటే ఎంత న్యాచురల్ ఫుడ్స్ మీరు తింటుంటే బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ అంత తగ్గిపోతున్నట్లు. అందుకని జామకాయలు, దానిమ్మ గింజలు, పైనాపిల్ మొక్కలు, అట్లాగే మీకు ఇంకా పుల్లటయొద్దు, తీగా ఉండే వాటిని కొంచెం హాయిగా ఫైబర్తో ఉంటాయి అట్లాంటి వాటిని నమిలి తినండి. నేరేడు పళ్ళు, రేక్కాయలు, కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ని జ్యూస్గా నమలాలి. నమలటం వల్ల ఏంటంటే ఆ చిగుళ్ళ దగ్గర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండటానికి, ఆ పళ్ళల్లో ఉండే పీచులు కూడా అసలు గార పట్టకుండా ఉండటానికి, నోటిని శుభ్రం చేయడానికి చాలా బాగా. అందుకని ఈవినింగ్ డిన్నర్లో ఇలాంటి ఫ్రూట్ డైట్ని మనం బాగా తీసుకోగలిగితే అసలు దంతాల సెన్సిటివిటీ బాగా తగ్గుతుంది, నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ బాగా తగ్గుతుంది, నైట్ కంట్రోలింగ్ పవర్ బాగా వస్తుంది అనమాట. నైట్ ఉడికిని లేటుగా తినటం వల్ల ఎక్కువ దంతాల మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకని ఎర్లీ డిన్నర్ న్యాచురల్ డైట్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి వాటిని మీరు డిన్నర్గా తీసుకోగలిగితే సెన్సిటివిటీ బాగా తగ్గుతుంది అనమాట. డైరెక్ట్గా నిమ్మకాయ అట్లా డైరెక్ట్ తగిలేటట్టు చేయకూడదు ఎప్పుడు కూడా. బత్తాయిలు, నారింజలు నమిలి తినటం సెన్సిటివ్ ఉన్నవాళ్ళు చేయకూడదు. చింతకాయలు, ఉసిరికాయలు అస్సలు చేయకూడదు. ఇలాంటి డైరెక్ట్ పులుపు తగిలిందనుకోండి, ఆ ఇరిటేషన్కి నర్వస్ ద్వారా జువ్వమంటాయి అన్నమాట. పంచదార కానీ, స్వీట్స్ కానీ, డైరెక్ట్గా ఉండే చల్లటి పదార్థాలు కానీ తగలకుండా దూరంగా ఉంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే న్యాచురల్గా సెన్సిటివిటీని కాస్త తగ్గించడానికి, ఇంకా కొంచెం హాయిగా దంతాల సంరక్షణకు, చిగుళ్ళు దృఢపడి గార పట్టకుండా తెల్లగా ఉండటానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.